నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. పుష్ప 2 బెనిఫిట్ షోని సంధ్య 70mm ప్రదర్శిస్తున్నప్పుడు ఒక అపశృతి చోటు చేసుకుంది. ఒక మహిళ చనిపోయింది. తన కొడుకు ఇప్పటికీ ఐసీయూలో హాస్పిటల్లో ఉన్నారు. నిజంగా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక రకమైనటువంటి చర్చ కూడా మొదలైంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షోలని రాష్ట్రంలో నిషేధిస్తున్నట్టుగా కూడా అనౌన్స్ చేసింది. ఇది నిజంగా ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతోంది? ఎవరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది? మనతో పాటుగా ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ త్రిపురనేని చిట్టి గారు. చిట్టి గారు, నమస్కారం అండి. సో ఒక అన్ఫార్చునేట్ థింగ్ జరిగింది, ఒక అపశృతి చోటు చేసుకుంది. ఫ్యామిలీ అంతా వెళ్ళింది చూడ్డానికి. అనుకోకుండా తొక్కిసలాట జరిగింది, మహిళ మృతి చెందింది, వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో ఇంకా ఐసీయూలో ఉన్నాడు. ఎవరు బాధ్యులు సార్ దీనికి? నిజంగా అభిమానులు అనాలా, ఎవరు అనాలంటారు? దీని బాధ్యతలు మనం ప్రథమ బాధ్యతలు థియేటర్ మేనేజ్మెంట్ అమ్మ. ఎందుకంటే మేము గతంలో హీరోలు వెళ్ళటం అనేది ప్రతి సినిమాకి ఆనాటి రామారావు గారి రోజు నుంచి ఈ రోజు దాకా అలవాటే. రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ ఏదో ఒక థియేటర్ సెలెక్ట్ చేసుకుంటారు, హీరో ఆర్టిస్టులు వెళ్తారు. ఇది ఆనవాయితీనే. ఎప్పుడు జరగదు. వాళ్ళు జరగటానికి కారణం ఏంటంటే, ఎప్పుడు ఏం చేస్తారంటే టికెట్లు కొన్న వాళ్ళని ముందు పంపించేస్తారు లోపలికి అందరూ జనాలు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆర్టిస్టులు ఎంటర్ అవుతారు లోపలికి. జనాలందరూ అక్కడ ఉండగా రారు, వాళ్ళు సైలెంట్గా టికెట్ టైటిల్స్ స్టార్ట్ అయినాక ఎంటర్ అవుతారు లోపలికి. అలా సైలెంట్గా తీసుకొస్తారు. ఎందుకంటే అప్పుడు జనాలంతా లోపలికి వెళ్ళిపోయి ఉంటారు, థియేటర్లో ఉంటారు కనుక. ఆ సిస్టము మరి టోటల్గా ఫెయిల్యూర్ సద్యాలో మొన్న. మేనేజ్మెంట్ తప్పది. ఎందుకంటే టికెట్ కొన్న వాళ్ళందరినీ, 1000 రూపాయలు టికెట్ కొన్న వాళ్ళందరినీ బయటే ఉన్నారు. ఆర్టిస్ట్ వచ్చినాక ఆర్టిస్ట్తో పాటు టికెట్లు కొనని వాళ్ళు ఆయనతో పాటు లోపలికి వెళ్ళిపోయారు. టికెట్లు కొన్నవాడు కూడా బయట ఆగిపోయారు. సో చాలా టోటల్ మిస్మేనేజ్మెంటు. ఒక ఆర్టిస్ట్ వస్తున్నాడంటే, ఆర్టిస్ట్ సడన్గా వచ్చారు సార్ మాకేం తెలీదు అనుకుంటే పర్లేదు. 3 hours బిఫోర్ నుంచి సద్యాకి వస్తున్నాడు అని సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అయింది, ప్రచారం జరిగింది. సో వస్తున్నాడు అన్నప్పుడు లోపల వాళ్ళు పంపించేటారు లేదు, ఉంచాలనుకుంటే పోలీసు బెటాలియన్ డబ్బులు కట్టి పోలీసు బెటాలియన్ తెప్పించుకోవాలి. ఆ డబ్బులు కక్కుర్తిపడి పోలీసు బెటాలియన్ తెప్పించి 10 మంది పోలీసులు ఏం సరిపోతారు? 10 మంది పోలీసులు అంతమంది జనాల మీద ఏం సరిపోతారు? ఆ మాత్రం ఆలోచన లేకుండా సర్దుకోవచ్చు అన్నట్టు వాళ్ళు ది కెప్ట్ క్వైట్. మిస్టేక్ టోటల్ లైస్ ఆన్ ది ఫస్ట్ మిస్టేక్ వాళ్ళ మీద ఉన్న. రెండో మిస్టేకు అర్జున్ తాలూకు పర్సనల్. ఎప్పుడు హీరోలకి పర్సనల్ కూడా ఉంటారు, పర్సనల్ గ్రూప్, బౌన్సర్లని పిఏలని ఉంటారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు అక్కడ పరిస్థితి ఏంటి ఎట్లా అని ముందు కనుక్కుంటారు. ఆటోమేటిక్గా కనుక్కుని దాని ప్రకారం మనం ఇప్పుడు వెళ్ళటం స్కూల్ అయితే కొద్దిసేపు ఆగి వెళ్తాం, ఇవన్నీ ఉంటాయి. ఆ ఎంక్వైరీ కూడా జరగల, వాళ్ళ సైడ్ కూడా తప్పు. ఆ ఎంక్వైరీ చేయాల్సిన స్టాఫ్ ఎప్పుడు ప్రతిదానికి చేస్తారు. మామూలుగా రావడానికి, షూటింగ్ రావడానికే రావచ్చా, బయలుదేరచ్చా, అక్కడ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకునే వస్తారు. సో అలాంటి ఎంక్వైరీ ఇక్కడ ఏంటి, రావచ్చా, పరిస్థితి ఏంటి అని ఎంక్వైరీ చేయకుండా వచ్చేసారు. సో ఆ రెండో మిస్టేక్ వాళ్ళ మీద. మూడో మిస్టేకు చెబితే బాగోదు, కానీ మూడో మిస్టేక్ ఆ పేరెంట్స్ది కూడా ఖచ్చితంగా మూడో మిస్టేకు. చెప్తే తప్పు అంటే ఈ సమయంలో ఆ మాట చెప్పకూడదు కనుక, కానీ బట్ నిజాయితీగా మాట్లాడుకుంటే వాళ్ళది కూడా తప్పు. అర్ధరాత్రి 1 గంట షోకి ఏంటమ్మా పిల్లాడిని చిన్న పిల్లాడిని వేసుకుని రావటం ఏంటమ్మా, నువ్వు నేను చేస్తామా పని? మన పిల్లాడు ఎంత మారాన్ చేస్తే మాత్రం నోర్మై అర్ధరాత్రి ఏంటి రేపు చూడొచ్చు అని చెప్పి తిడతా తప్పితే మనం ఆ మారాన్ చేసేయడం తీసుకొచ్చేస్తామా 7 ఏళ్ళ పిల్లాడిని? ఎంత తప్పో అది, ఎంత అబాధ్యత అది. సో అన్నీ కలిసిన మిస్టేక్స్ అమ్మా. దీన్ని అల్లు అర్జున్కి అంటకట్టడం కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ రైట్. ఒక సిటిజన్కి ఉన్న హక్కు తనకు ఉందో, తన సినిమాని తన థియేటర్లో చూసుకుంటున్న హక్కు ఉంది కదా, హక్కు ప్రకారం వచ్చాడు. అదేమి అనైతికమో ఇదో కాదు కదా. తనకున్న హక్కు ప్రకారమే వచ్చాడు. అది చేయాల్సిన అరేంజ్మెంట్ చేసుకోవాల్సిన వాళ్ళు తను చేసుకోడు కదా. ఒక ఆర్టిస్టు పోలీసులు పెట్టండి అయిపెట్టి తను కాదు కదా చూసుకునేది. తను వస్తాడంటే జనాలు ఎంతమంది వస్తారు ఏంటి, ఆర్గనైజర్స్ ఒక ఫంక్షన్ చేసినా, ఒక ప్రోగ్రామ్ చేసినా, ఒక థియేటర్ దగ్గర కన్సర్న్ ఆర్గనైజర్స్ చూసుకుంటారు. కనుక ఆ భరోసాలో ఉంటారు ఎవరైనా సరే. సో ఇక్కడ టోటల్ సంధ్య మేనేజ్మెంటు గతంలో ఎంతోమంది కొత్త కాదు వాళ్ళకి ఆర్టిస్టులు హీరోలు రావటం అని. నేనే వెళ్ళున్నానమ్మా, నేనే కృష్ణకాంత్ తోటి ఈనాడు సినిమాకి అదే సంధ్య థియేటర్లో చూసాం, బాలకృష్ణతో వెళ్ళారు, మోహన్ బాబుతో వెళ్ళారు. అనేక సినిమాల్లో మేము హీరోతో పాటు ఫస్ట్ డే రిలీజ్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి.
అదే సంధ్యా థియేటర్లో కాకుంటే ఇప్పుడు టైం మారింది, ఆ ట్రెండ్ కూడా మారింది. మీరన్నదేమో అప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళుంటారేమో. ఇప్పుడు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు అని సినిమా రిలీజ్ కంటే ముందు రోజే అర్ధరాత్రులు, ఎర్లీ అవర్లు అది పెట్టడం. కరెక్టే. షో ప్రీమియర్ షో అవ్వచ్చు, ఫస్ట్ షో అవ్వచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే డబ్బులు. మ్మ్. అప్పుడేమో డబ్బులు కాదు, డబ్బులు పెట్టి 1000 రూపాయలు పెట్టి కొనుక్కొని వచ్చిన వాళ్ళు కాదు. మామూలుగా షో వచ్చేవారు. అది సీక్రెట్గా ఖచ్చితంగా ఏ రోజు కూడా ఎన్నిసార్లు వెళ్ళినా నేను హీరోతో నాకున్న బంధంతో అంతమంది ఎప్పుడు వెళ్ళినా కూడా, ఏ సినిమాకి వెళ్ళినా కూడా టైటిల్ స్టార్ట్ అయినాకే లోపలికి వెళ్ళేవాళ్ళం. మ్మ్. టైటిల్ స్టార్ట్ అయినాకే. ఈవెన్ రాఖీలో నేను యాక్ట్ చేశాను. నన్ను రమ్మన్నారు థియేటర్కి. నేను కూడా నా స్థాయికి కూడా నేను పెద్ద వేగానే జనాలు ఎగబడతారని కాదు కదా. వెళ్తే ఏదో కొంత 10 మందికి అలా 100 మందిలో ఒక 25 మంది సార్ ఫోటో అడగచ్చు. అదే ఎక్కువ మీద పడిపోరు కదా. అలాంటి నన్ను కూడా ఏమిటి ఇన్స్ట్రక్షను, కొంచెం కారులోనే ఉండండి, మ్మ్. కారులోనే ఉండండి, మీకు చెప్తాం అప్పుడు లోపలికి రండి అని. అలాగే కారులోని కూర్చుని వాళ్ళ టికెట్లు పంచి జనాలందరూ వెళ్ళిపోయినాక లోపలికి వెళ్ళాం. అయిపోయినా బయటకు వచ్చేటప్పుడు జనాలు కలవడం, మీద పడటం, ఆ సినిమా చూస్తూ అవన్నీ మామూలు ఉంటాయి. అంతే. బిఫోరే మేము అక్కడే నుంచున్నాం అనుకోండి, థియేటర్ గడవ అయ్యేది. మేము ఆర్టిస్టులు యూనిట్ అక్కడ నుంచుంటే కదా. సో ఇది మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫెయిల్యూర్, ఫ్యాటల్ ఫెయిల్యూర్ ఆఫ్ మేనేజ్మెంట్ అమ్మ. ఒకళ్ళ బాధ మెయిన్ వాళ్ళే పోలీసులు పిలుచుకోవాలి. పోలీసులు ఏమంటారు, మాకు 2 గంటల ముందే చెప్పారంటారు. మరి పోలీసులు 2 గంటలలో చెబితే ఎక్కడ సెంటర్ ఆఫ్ సిటీ కదా. సెంటర్ ఆఫ్ సిటీలో రాలేదు, 2 గంటల్లో పోలీసులు రాలేదా? వాళ్ళు 2 గంటల ముందే చెప్పారు మాకు, మేము అరేంజ్ చేయలేకపోయాం, మాకు ముందే కనుక వాళ్ళు డబ్బులు కట్టేసి చేసుంటే మేము వచ్చేవాళ్ళని పోలీసు కమిషనర్ చెప్తున్నారు. అప్పుడు పోలీసులు కూడా కాకుండా పర్సనల్ సెక్యూరిటీ బౌన్సర్లే మళ్ళీ దాన్ని టేక్ ఓవర్ చేసుకున్నారు అనే మాట కూడా అంతేగా 10 మంది పోలీసులు ఉన్నారు. పోలీసులు లేకపోయేటప్పటికి బౌన్సర్సే. మరి బౌన్సర్స్ బాధ్యత ఏంటి? వాళ్ళ వాళ్ళ హీరోని ప్రొటెక్ట్ అంతే, చేసుకోవాలి. వాళ్ళ డ్యూటీ అది కదా. వాళ్ళు దే ఆర్ పెయిడ్ ఫర్ ఇట్, దేర్ డ్యూటీ ఇస్ దట్. ఆ ప్రొటెక్ట్ చేసుకుంటంలో మీదకి వస్తున్న వాళ్ళు తోసేస్తూ వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్తున్నారు. ఈ తోపుల్లో పక్కకు తోయటంలో ఈ అమ్మాయి అక్కడ నుంచున్నది, ఈ అమ్మాయి పిల్లాడిని వేసుకుని దాని మీద ఆ తోపుడు ఈ అమ్మాయి ఎవరో పడి మీద పడి వాళ్ళు తొక్కుంటూ వెళ్ళిపోయారు. సో ఇది బన్నీకి కూడా తెలియదు పాపం. తర్వాత కానీ తెలుసు, కానీ ముందు తెలీదు ఏం జరిగింది. ఎందుకంటే జరగగానే హాస్పిటల్ తీసుకెళ్ళారు. సో ఏదో తొక్కిసలాంటిది, ఎవరో హాస్పిటల్ తీసుకెళ్ళారు అన్నారు అంతే. చనిపోయిందని తర్వాత విషయం. ఫస్ట్ అక్కడ స్పాట్లో జరిగింది అవగానే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మామూలుగా తొక్కిసలాట్లో ఎవరో కొంచెం పోయేవాళ్ళు, లేకపోతే ఏదో చిన్న దెబ్బ తగిలిన వాళ్ళు ఉంటారు, హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పారు. అదే ఇన్ఫర్మేషన్ అప్పుడు, ఇమీడియట్ ఇన్ఫర్మేషన్. తర్వాత అయ్యినాక కానీ ఆయన బన్నీకి తెలియదు అది. సో బన్నీని బ్లేమ్ చేయడం కానీ, బన్నీని తప్పు చేయడం కానీ నేను అంగీకరిస్తున్నాను. అది ఒక హీరోని తప్పు పట్టడం కాదు. హీరో జనాలు వస్తారనేది యాజమాన్యానికి తెలియాలి. తెలీదు, మాకు తెలియదండి, బన్నీ వస్తే ఇంతమంది వస్తారని మాకు తెలియదు అంటే అంతకన్నా హాస్యాస్పదమైన కమెంట్ కూడా ఉండదు కదా. ఈ మధ్య కాలంలో విపరీతంగా ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు అనేవి పెరిగాయి. దానికోసం గవర్నమెంట్లను కన్సల్ట్ చేయడం, వాళ్ళు కూడా ఒక జీవో ఇవ్వడం, టికెట్ల రేట్ పెంచుకోవచ్చని ఒక స్పెషల్ షోస్ పెట్టడం, మనం ఇంతకుముందు వినట్టుగా పొద్దున 4 షోస్ అనేవి కూడా స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వము అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఇప్పుడు అనటం కన్నా ఇప్పటికైనా బెటర్ లేట్ దాన్ ఎవర్ అని ఇప్పటికైనా అందుకని తెలగడం. మేము మొదటి నుంచి ఈ విషయానికి వ్యతిరేకంగా అనేక సార్లు కోర్టులో కేసులు వేసిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా ఈ విషయం మీద. ఎందుకంటే బెనిఫిట్ షో అనేది ఒక దందా. ఇది అంటే బ్లాక్లో టికెట్ అమ్మితేనేమో పట్టుకుని జైలు వేస్తారా? అదే బ్లాక్లో అమ్ముకోండి మీరు టికెట్లు. ఇదేంటి బ్లాక్లో అమ్ముకోవటం కాకండి. 150 రూపాయలు, 1000 రూపాయలకి, 1200కి, 800కి అమ్ముకోమని పర్మిషన్ ఇవ్వటంలో అంటే బ్లాక్లో అమ్ముకోవటాన్ని లీగలైజ్ చేస్తున్నారా? ఆ బ్లాక్లో అమ్మి 1000 రూపాయలకి అమ్ముకుంటే దాంట్లో ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుందా? లేదు. ఆ 150 రూపాయల టికెట్లో వచ్చే పర్సంటేజే వస్తుంది, ట్యాక్స్ ఎంత ఉందో అంతే వస్తుంది. కానీ ఈ మిగతా ఇది బ్లాక్లో అమ్మేసి దందా చేయటమే. ఇది వద్దు, ఇది కరెక్ట్ కాదు. ఇదే పుష్ప 1 రిలీజ్ అయింది. ఎప్పుడు రిలీజ్ అయింది? అప్పుడు ఈ బెనిఫిషియల్ లేవు, క్యాన్సిల్ చేశారు. అప్పుడు ఇవ్వలేదు బెనిఫిషియల్స్ గవర్నమెంట్. మామూలు రేట్లు పెన్షన్ ఇవ్వలేదు, మామూలు రేటు బ్రహ్మాండంగా ఆడింది కదా. అఖండ సినిమా, ఈ సినిమా పాండమిక్లో రిలీజ్ అయ్యి మామూలు రేట్లతోటి ఎలాంటి బెనిఫిషియల్ స్పెషల్ షోలు లేకుండా బ్రహ్మాండంగా 2 హిట్ పెద్ద మంచి కలెక్షన్ చేసుకున్నాయి కదా. అదే నేను ఇంతకుముందు కూడా వీళ్ళ రిక్వెస్ట్ కూడా మేము పెట్టింది అదే. మీరు మీ సినిమా, పాత సినిమా ఇంతకుముందు పార్ట్ 1 బ్రహ్మాండంగా ఆడింది, ఏ రేట్లో ఆడింది?
ఈ రేట్లో కాదు కదా, మామూలు రేట్లోనే బ్రహ్మాండం కలెక్ట్ చేసింది కదా, మీరు మామూలు రేట్లోనే ఆడించండి. సరే 1 వీక్కి 100 కోట్లు సినిమాకి 100 కోట్లు సినిమాకి మాత్రమే ఖర్చు పెట్టిన దానికి రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నామని గవర్నమెంట్ అది ఏమి రేట్లు పెంచుకుంటాం? థియేటర్లో ఫస్ట్ వీక్ 1 వీక్ వరకు 200 రూపాయల టికెట్ 250, 150 రూపాయల టికెట్ 200, అలా 50 రూపాయలు 70 రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ మొదటి 1 వీక్ వరకు థియేటర్లోనే. స్పెషల్ షో వేసి 1000 రూపాయలు అవి క్యాన్సిల్, మళ్ళీ కొత్తగా మొదలెట్టారు. అది గతంలో ప్రభుత్వం కూడా, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా స్పెషల్ షోస్ పర్మిషన్ ఇవ్వాలి, దాంతో ఇవ్వకపోతే తెలంగాణను ఇవ్వాలి. ఇప్పుడు స్పెషల్ షోలకు ఇస్తున్నారు. ఇది ఇవ్వటం వల్ల ఏంటంటే బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. అంటే ఏమిటి? భయపడిన వాడే, ఒక సినిమాకి భయపడిన వాడే తన సినిమా ఎలా ఉంటుంది, ప్రజలు ఆదరిస్తారని నమ్మకము, కాన్ఫిడెన్సు, మంచి సినిమా తీసామన్నవాడు చేయడు ఈ పని. భయపడేవాడు 3 రోజుల తర్వాత మన సినిమా ఏమైపోతుందో, 4 రోజుల తర్వాత మన సినిమా పడుకుంటుందేమో, తనకు ఈ లోపలే పిండుకోవాలి, ఎంత పిండుకోవాలి అని ఆదుర్దా పడేవాడు. తన సినిమా గురించి తను భయపడేవాళ్ళే ఆ పనులు చేస్తారు. కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు చేయరు. అది దీనివల్ల ఏం జరిగిందంటే ఇండస్ట్రీ ఎంత నష్టపోయిందంటే, మన గతంలో ఈ బెనిఫిట్ షోల వల్ల బోగస్ హీరోయిజం, ఒక్కొక్కడు ప్రతివాడు బెనిఫిట్ షోలు వేసేసుకుని 100 crore క్లబ్, 1000 ఇంత కలెక్ట్ అయిందని చెప్పి ఒక బోగస్ స్టామినా, వీళ్ళ స్టామినా ఇంత అన్నట్టు బోగస్ స్టామినా ఎస్టాబ్లిష్ చేసుకుని ప్రతివాడు కోట్లు అడిగాడు. ఇవాళ అడగమండి, ఇవాళ ఎందుకు అడగడం? మీ ఒరిజినల్ స్టామినా ఏంటో మామూలు రేట్లో రిలీజ్ అయితే తెలిసిపోతుంది, బెనిఫిట్ షోలు లేకపోయినప్పటికి. ఇవాళ ఎందుకు అడగలేకపోతారు? మళ్ళీ అది అందాక అవకాశం ఇస్తున్నారు బెనిఫిట్ షోలు పెట్టడం వల్ల. బెనిఫిట్ షోలు పెట్టడం వల్ల ఏంటి, ఫస్ట్ 5 రోజులు ఇంత కలెక్షన్ చూపించేస్తారు. ఈ డబ్బులన్నీ లెక్క పెట్టి ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, అబ్బో ఈ స్టార్కి, ఈ హీరోకి ఇంత స్టామినా ఉందన్నమాట మనం అనుకుని ఎవడో పోతాడు. వాడికి 10 కోట్లు 15 కోట్లు, వాడి వర్త్ 2 కోట్లకు కూడా ఉండదు, వాడి సినిమా 20 కోట్లకు కూడా అమ్మదు, కానీ వాడికి 10 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తారు. అలాగే దరిద్రం అయిపోయింది ఇండస్ట్రీ. ఆ బోగస్ స్టామినా, బోగస్ స్టార్డమ్ చూపించుకుని మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ అది స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఈ బెనిఫిట్ షోలు, ఈ గొడవలు లేకపోవడంతో ఎవడు స్ట్రెంగ్త్ ఏంటో సినిమాలో తెలిసిపోతుంది. ఎవడు స్ట్రెంగ్త్, ఎవడు ఒరిజినల్ స్టామినా ఏంటి, ఒక్కొక్కళ్ళ హీరోని బట్టి తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి బిజినెస్ జరుగుతుంది, దాన్ని బట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ బ్రేక్ చేసేలాగా ఈ బెనిఫిషియల్ అలౌ చేశారు. ఏమైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, జరిగిపోయింది. ఇప్పుడు అట్లీస్ట్ బెటర్ లేట్ దెన్ ఎవర్. ఇప్పుడైనా గవర్నమెంట్ నో మోర్ బెనిఫిట్ షోస్, నో మోర్ స్పెషల్ షోస్ అని చెప్పి అంటాం మంచి పని. ఎందుకంటే ఇవాళ ఇదైంది, రేపు రామ్ చరణ్ ఉంది, బాలయ్యది ఉంది, మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇదంతా విపరీతం అయిపోద్ది కదమ్మా. అది లేదని బ్యాన్ చేయటం చాలా మంచి పని చేశారు. ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచకూడదు, వద్దు, మీరు వీటిని ఆపేసేయండి అంటూ కొంతమంది కోర్టు దాకా కూడా వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాకుంటే దాన్ని కొంచెం వాయిదా వేసింది కోర్టు అనేది, అది ఇంకా స్టిల్ పెండింగ్లో ఉంది. సో రేట్లు పెంచుకోవడం ఒకవైపు అయితే, బెనిఫిట్ షోస్ అనేది పెట్టుకోవడం, ఇవన్నీ నిజంగా మంచి జరుగుతుందంటారా? లేకుంటే ఇప్పుడు నిర్మాతలు చేసేటువంటి ఒక వాదన ఉంది, హై బడ్జెట్ మూవీస్ మేము తీస్తున్నాం కాబట్టి, సో దానికోసమని మా బడ్జెట్ కావచ్చు, మా చిత్రీకరణ కావచ్చు, మా క్వాలిటీ లాజిక్ నేను అడుగుతాను. మా హై బడ్జెట్ తీశాను కనుక నాకు రేట్లు పెంచుకుంటానికి అవకాశం ఇవ్వమని అంటున్నారు కదా. నేను లో బడ్జెట్లో తీశాను, నాకు తగ్గిస్తారా? తగ్గించండి. నేను లో బడ్జెట్లో తీస్తాను, చక్కగా మంచి బడ్జెట్లో మంచి సినిమా తీస్తాను, నేను నా సినిమాకి ఇవ్వండి, తగ్గించి ఇవ్వండి. ఇస్తారా? ఇవ్వగలరా? అది ఏమి లాజిక్ అని. మేము ఖర్చు ఎవరికో, నేను ఏమైనా ఖర్చు పెట్టమని ప్రేక్షకులు కోరారా? నేను ఖర్చు పెట్టు తగలబెట్టు నువ్వు కోరారా? నువ్వు తీసావు, నీ టేస్ట్కి తీసావు, నీ యొక్క స్టోరీ డిమాండ్ని బట్టి తీసావు, లేకపోతే నీ హీరో డిమాండ్ని బట్టి తీసావు, నువ్వు తీసేసి ప్రజల మీద పడతారంటే ఎట్టా? బూస్టప్ ఆఫ్ ఫాల్స్ స్టామినా అని ఎక్స్పెక్ట్ చేసి సినిమా అనేదమ్మా ఎవ్వరికీ ప్రయోజనం లేదు. ఈ డబ్బు ఎక్స్ట్రా పెంచడం వల్ల ఎవ్వరికీ ప్రయోజనం లేదు. వీళ్ళు రేట్లకు వెళ్ళే డబ్బు, దాంట్లో ట్యాక్స్ కానీ గవర్నమెంట్కి వెళ్ళదు. ఓన్లీ ఈ ప్రొడ్యూసర్స్. అంటే నేను ఎవడు ఖర్చు పెట్టమన్నాడు? నేను ఖర్చు పెట్టమన్నానా? నువ్వు ఖర్చు పెట్టావు అని చెప్పి నువ్వు అడిగితే, నేను తక్కువ పెట్టాను నన్ను తగ్గించమని అడిగితే కుదురుతుంది? ఏమన్నా లాజిక్ ఏనది? కాదు కదా. నేను నువ్వు ఖర్చు పెట్టినప్పుడు నువ్వు రిలీజ్ చేసుకో. నెంబర్ ఆఫ్ థియేటర్ చేసుకుంటున్నావు, దానికోసమే నెంబర్ ఆఫ్ థియేటర్ నువ్వు ఒక కలెక్షన్ రావాలని చెప్పి 1000 థియేటర్లు చేసుకుంటున్నావు, 800 థియేటర్లు చేసుకో. నీ సినిమా బాగుంటే దమ్ముంటే ఆడద్ది,
దమ్మున్న సినిమాలు ఆడలేదా, మామూలు రేట్లో ఆడలేదు. అందుకని పుష్ప సాక్ష్యాలు. పుష్ప ఏంటి, పుష్ప 1 ఏంటి, అఖండ ఏంటి, ఇవన్నీ సాక్ష్యాలు. మామూలు రేట్లోనే బ్రహ్మాండమైన కలెక్షన్ చేసేది. ఒక్కొక్కటి 5 సార్లు చూశారు జనాలు. ఒక్కొక్క ప్రేక్షకుడు 5 సార్లు 6 సార్లు చూశారు. సో అలా అలా సినిమా అంటే చూస్తారు, మీ కలెక్షన్ మీకు వస్తుంది. అందుకని మేము వస్తుందో రాదో, మేము డబ్బు ఖర్చు పెట్టాం కానీ మంచి సినిమా తీసామో లేదో మాకే గ్యారంటీ లేదు. మా సినిమాని ఆడియన్స్ నెత్తిని పెట్టుకుంటారో బొంద పెడతారో మాకు తెలియదు. కనుక మేము ముందు పిండేసుకుంటాం మీ దగ్గర అంటే ఎట్లది? ఇజ్ ఇట్ ఎ లాజిక్? ఇజ్ ఇట్ ఎ సెన్సిబుల్ ఆర్గ్యుమెంట్? సో ఇక్కడ ఇంకొక ఇష్యూ కూడా కనిపించింది. పీవీఆర్ సినిమాస్కి సంబంధించి ఈ సినిమాను మేము ప్రదర్శించట్లేదు కొన్ని అనివార్య కారణాల వల్ల, ఇక్కడ కూడా షేర్లలో తేడా వచ్చింది అనే మాట కూడా వినిపించింది. షేర్లలో తేడానే కాదమ్మా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్, మోస్ట్ ప్రాబ్లీ నాకు తెలిసింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగ్జిబిటర్స్ నుంచి అందరు ఎగ్జిబిటర్స్ ప్రతి ఎగ్జిబిటర్ అడ్వాన్స్లు అడుగుతున్నారు, ముందు డబ్బులు ఇవ్వడానికి. మామూలుగా ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్కి అడ్వాన్స్ ఇస్తారు, ఆ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి మన దగ్గర కొంటారు. ఇప్పుడు వీళ్ళు కొన్ని స్ట్రైట్గా వీళ్ళే రిలీజ్ చేయడంతో వీళ్ళు ఏం చేస్తున్నారు, మాకు డబ్బులు ఇవ్వండి, అడ్వాన్సులు ఇవ్వండి అంటున్నారు. అడ్వాన్స్ హై లెవెల్లో అడుగుతున్నారు. సో అడ్వాన్స్ అంత హై లెవెల్లో ఇచ్చి సినిమాలు తెచ్చుకునే పరిస్థితి ఐమాక్స్కి కానీ పీవీఆర్కి కానీ ఉండదు. వాళ్ళ థియేటర్కి జనాలు వస్తారు, వచ్చి సినిమా చూడాలని థియేటర్లు, వాళ్ళ జనాలు సింగిల్ థియేటర్ల కన్నా వీటికి వెళ్తున్నారు. కనుక వాళ్ళు మీకు అంతంత ఎక్స్ట్రాలు ఇచ్చి అంత ఎగబడి కొనుక్కోవాల్సిన కర్మ మాకు లేదన్నట్టు. అందులో ప్రసాద్ రమేష్ గారు చాలా జెంటిల్మెన్, చాలా స్టాండర్డ్ మనిషి. ఇలాంటి బేరాలకు ఆయన వంగడు, క్యారేజ్ అట్ సారీ అనేస్తాడు. అట్లాగూ వీళ్ళు అడ్వాన్స్ విపరీతంగా అడగటము, ఆ అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకి థియేటర్లు ఇవ్వటము, దాంతో వాళ్ళు ఏమన్నారు మామూలు రొటీన్ పర్సన్ వాళ్ళు ఎత్తా అంటే రిలీజ్ అయినాక ఇమీడియట్గా జెన్యున్గా ఉంటుంది. ప్రసాద్ ల్యాబ్ అంతా, ప్రసాద్ ఐమాక్స్ అంతా జెన్యున్గా టక్కన అయిందా ఫట్ ఆ 1 వీక్లో క్లీన్ సెటిల్మెంట్, ఎప్పటికప్పుడు పెండింగ్లు ఉండవు. కనుక వాళ్ళు మాది క్లీన్గా వైట్ పేపర్ లాగా ఉంటుంది. కనుక మీరు వేసుకోండి, తీసుకోండి అంతే తప్పితే మీకు ముందు ఇచ్చి తీసుకోవాల్సిన కర్మ మాకు లేదు అంటారు. సో ఇప్పుడు బెనిఫిట్ షోస్ మాత్రం రద్దు చేశారు తప్ప ఫర్దర్గా రిలీజ్ అయ్యేటువంటి ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలకి టికెట్ల రేటు పెంపుదల ఉండదు అలాంటి స్టేట్మెంట్ అయితే ఏం రాలేదు కదా. అంటే ఉన్న జీవో ఉంది కదమ్మా, జీవోని రివోక్ చేయాలి మళ్ళీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జీవో ఉంది, ఇక్కడ జీవో ఉంది. ఇదే కాదు మిగతా వచ్చే రాబోయే సినిమాలకు కూడా అదే, రాబోయే సినిమాలకి ఓల్డ్ జీవో ఒకటి ఉంది. ఆ జీవో ప్రకారం ఏంటంటే 100 కోట్లు సినిమాకి మాత్రమే ఖర్చు పెట్టిన సినిమా, నువ్వు 300 కోట్లు అవ్వచ్చు, బడ్జెట్లో ఎంత బడ్జెట్ అని నువ్వు చెప్పచ్చు, కానీ 100 కోట్లు సినిమాకే ఖర్చు పెట్టామనే డీటెయిల్స్, అంటే కెమెరామెన్, హీరో, హీరోయిన్ రెమ్యునరేషన్ లేకుండా సినిమాకే ఖర్చు పెట్టినదైతే మీరు అది ప్రూవ్ చేస్తే మా దగ్గర మీరు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తాం. 1 వీక్ 10 డేస్, 1 వీక్ 2 వీక్స్ లేదా 10 డేస్కు రేట్లు పెంచుకోవడానికి. ఇది ఇలా కాదు, అడ్డదిడ్డంగా కాదు. థియేటర్ దగ్గర 200ది ఒక 100 రూపాయలు పెంచుకుంటారు, 150ది ఒక 50 రూపాయలు పెంచుకుంటారు. అలా సింగిల్ థియేటర్లో 70 రూపాయల టికెట్ 100 రూపాయలు ఉంటుంది. ఇలా పెంచుకోవడానికి అవకాశం ఇస్తారంతే. అది ఒప్పుకున్నారు గవర్నమెంట్, ఆ జీవో ఉంది. ఇప్పుడు అది కూడా క్యాన్సిల్ చేయాలంటే మళ్ళీ కొత్త జీవో రావాలనుకోండి. ఇప్పుడు దానివల్ల నష్టం లేదమ్మా. సరే ఏదో మేము ఖర్చు పెట్టామంటున్నారు, ఓకే, ఒక వారం రోజు ఒక 30 రూపాయలు 50 రూపాయలు పెంచుకుంటే చూసేవాళ్ళు. ఇప్పుడు 250ని 300, 200 టికెట్ని 300 అన్నారు కొమ్మ, కొనుక్కు ఏదో 100 రూపాయలు ఓకే, క్రేజ్ ఉన్న సినిమాని ముందు చూడాలి. 1000 రూపాయలు అంటే కదా సమస్య, 1000 రూపాయలు 800 అంటే కదా దోచుకుంటాం అనేది. ఇది అంటే సరే, ఇది కూడా మేము అబ్జెక్ట్ చేసాం. అసలు ఎందుకు పెంచాలి, పెంచితే చిన్న సినిమాలకు తగ్గిస్తారా అని అప్పటి నుంచి మా లాజిక్ అదే. నేను చిన్న సినిమా తీశాను, నేను గెలుపుని సినిమా తీశాను, లడ్డు బాబు అని సినిమా తీశాను, నా లడ్డు బాబుకి తగ్గిస్తారా మీరు? 200 రూపాయల టికెట్ నాకు 150 రూపాయలకి చేయండి, నాకు ఇంకా ఆడియన్స్ ఎక్కువ వస్తారు కదా. అది మీకు మాత్రం చెయ్యి వాళ్ళకి చేస్తామంటే ఎట్లా అది? సో అవన్నీ ఉన్నాయి, కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. బట్ ఏదో జరుగుతుంది అంతవరకు. మరి దందా కాకుండా బ్లాక్ మార్కెటింగ్ చేయకుండా జరుగుతుంది, దాంతవరకు ఓకే. అది కూడా మేము అబ్జెక్ట్ చేస్తాం, కోర్టులో ఉంది. అది కూడా రేపు కోర్టులో కేసు వచ్చేదాకా 17 విచారణ ఉంది. ఆయన కోర్టులో జడ్జి చాలా దీని గురించి, ఈ దందాని గురించి నాకు చాలా తెలుసు, మీకు 17వ తారీఖు సవినయంగా అన్నీ నేను చేస్తా అన్నాడు ఆయన. అంటలోనే ఆయన దాని మీద చాలా అవగాహన ఉన్నాడు ఆయన. ఇది ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ, బెనిఫిట్ షోలు, ఈ షోలు అని చెప్పి రేట్లు పెంచడం, దీనిలో ఏమి దందా జరుగుతుంది, ఎవరికి ప్రయోజనం జరుగుతుంది, ఎవరు దీంట్లో బెనిఫిషియర్స్ ఎవరు, ఆ ప్రేక్షకులు బెనిఫిషియర్స్ కాదు,
గవర్నమెంట్ బెనిఫిషియరీ కాదు, ఎవరు బెనిఫిషియరీ వీళ్ళు, ఈ డబ్బంతా ఎవరికి పోతుంది, ఎవరికి ఎవరికి పోతుంది, చెందుతోంది? ఇవన్నీ మాట్లాడతాను అన్నాడు ఆయన. ఇవన్నీ వివరంగా 17వ తారీఖు అన్నీ ఐ విల్ లుక్ ఇన్ టు ఆల్ దిస్ ఎఫైర్స్ అన్నాడు. అంటే ఆయన చాలా విషయం ఫుల్ నాలెడ్జ్లో ఉన్నాడు. సో వస్తుంది, వచ్చినాక మనకే ఉండాలి. నేను అనేది ఎవడో కోర్టు ఆర్డర్ చేసి ఎవడో చేయడం, మనకి సెల్ఫ్ డిసిప్లైన్ కావాలి నా కోరిక. ఇండస్ట్రీలో మనం ఇలా దోచుకుని ఎందుకు బతకాలి? కష్టపడి సినిమా తీస్తున్నాం, బ్రహ్మాండంగా తీస్తాం, కానీ ఆడియన్స్కి మెచ్చేలా సినిమా తీయాలి మనం. లేదండి ఎక్కడ గ్యారంటీ చెప్పలేము అని అందుకని నేను మోసం చేస్తానంటే ఎట్లా అమ్మా? అదే మరి దొంగతనం చేసేవాడు, హత్య చేసేవాడు అదే కదా రీజను. దొంగతనం చేసేవాడు ఏం చెప్తాడు? ఎక్కడైనా నాకు పని దొరకట్లేదు, పనిస్తే ఎవడు పని ఇవ్వట్లేదు, పనిస్తే డబ్బులు ఇవ్వట్లేదు, మరి దొంగతనం చేయకేం చేయను అంటాడు. అదే లాజిక్కే కదా ఇది.